రైట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న రాత్రి సిట్ నోటీసులు ఇచ్చి అటెన్షన్ డైవర్షన్ చేయాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుంభకోణాలు వాటాల పంచాయతీలు అన్నీ కూడా బట్టబయలైతా ఉంటే ప్రభుత్వం పరువు పోతా ఉంది. ఈ అంశం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. సరే, ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. గతంలో రైతు రుణమాఫీ చేయలేదు, రాష్ట్రంలో 40% మందికి కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని చెప్పి ఆ రోజు మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మా మీద కేసు పెట్టాడు. రుణమాఫీ చేయలేదని అడిగితే కేసు పెట్టాడు. మానకొండూరుకు వెళ్లి మానకొండూరులో 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 6 గ్యారెంటీల పేరిట ప్రజల్ని అవ్వ తాతల్ని మోసం చేసినావు, అక్క చెల్లెల్ని మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగుల్ని మోసం చేసినావు అని మానకొండూరులో మాట్లాడితే నా మీద కేసు పెట్టాడు. నేను ఆ రోజు ఏమన్నాను, మానకొండూరులో నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, నువ్వు 6 గ్యారెంటీలు ఎగవేసినవని నేను మానకొండూరులో మాట్లాడితే మానకొండూరు పోలీస్ స్టేషన్ లో కేసు, రుణమాఫీ కాలేదంటే యాదాద్రి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మంకు వెళ్తే మా మీద దాడి చేసి ఖమ్మంలో ఒక కేసు పెట్టాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు నేను నిన్న బొగ్గు కుంభకోణంలో నీ బావుమరిదే మొదటి ముద్దాయి, నీ బావుమరిదే మొదటి లబ్ధిదారుడు అని చెప్పి బొగ్గు కుంభకోణం గురించి నిన్న పొద్దున బయట పెడితే రాత్రికి నోటీసు పంపిండు. బిడ్డ, నువ్వు ఎన్ని నోటీసులు పంపినా నిన్ను ఇడిచిపెట్టేది లేదు. నువ్వు కేవలం ఎన్నికల్లో అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ చిల్లర రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. మేము ఏ తప్పు చేయలేదు, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, మాకు చట్టాన్ని గౌరవించే సంస్కారం ఉన్నది, తప్పకుండా చట్ట ప్రకారంగా నడుచుకుంటాం. వాళ్ళు ఎందుకంటే మేము తప్పు చేస్తే టైం తీసుకునే అవకాశం ఉంది, భయపడితే టైం తీసుకునే అవకాశం ఉంది. నువ్వు రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దుగాల రమ్మన్నావు. నువ్వు ఇచ్చినప్పుడు నేను సిద్దిపేటలో ఉన్నా. వాస్తవాన్ని నా కొడుకు ఈరోజు సాయంత్రం అమెరికా పోతున్నాడు. అయినా కూడా మాకు తప్పు చేయలేదు గనక భయపడాల్సిన అవసరం లేదు గనక ధైర్యంగా సిట్టు ముందుకు వెళ్తున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ఆల్రెడీ నువ్వు నా మీద ఫోన్ ట్యాపింగ్ పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, అయినా మళ్ళా నోటీస్ ఇచ్చినావు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్నిసార్లు పిలిచినా తప్పకుండా హాజరవుతాం, అడిగిన దానికి సమాధానం చెప్తాం. ఎట్ ద సేమ్ టైం నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము డైవర్ట్ కాము, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం, నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నీ యొక్క దండుపాలెం ముఠా ఏదైతే మీ కేబినెట్ ఉందో, మీ కేబినెట్ లో పంపకాల వాటాలు, మీ కేబినెట్ దోపిడీని తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటాం. మేము కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన పిల్లలం, ఉద్యమకారులం. ఉద్యమాల్లో నుంచి ఎన్నో కేసులను, జైళ్లను ఎదుర్కొని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ఒక కార్యకర్తలం మేము నీ తాటాకు చప్పులకు భయపడం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల పక్షాన ఈ గొంతులు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మాకు తెలుసు ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని డ్రామా నడుపుతున్నావు నువ్వు, ఈ సీరియల్ మళ్ళా నడుపుతావు నువ్వు. మున్సిపల్ ఎన్నికల ముందు వరుసగా నోటీసులు ఇస్తావు. 2 ఏళ్ళు అయింది, ఏం పట్టుకున్నావు నువ్వు? ఇలా ఉన్నదేమున్నది? ఇవాళ ఏదో కొండందవి ఎలుకని పట్టినట్టు నువ్వు మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా నడుపుతా ఉన్నావు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మీద డ్రామాలు నడిపినావు, కమిషన్లు వేసినావు, సీట్లు వేసినావు. ఎన్ని చేస్తావు ఇంకా? నువ్వు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయి. ఈ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఈ చిల్లర రాజకీయాలతో ప్రజల దృష్టిని ఏమార్చలేవు. ప్రజలకు కావాల్సింది ఎరువులు, ప్రజలకు కావాల్సింది రైతు బంధు, ప్రజలకు కావాల్సింది 4000 పెన్షన్, ప్రజలకు కావాల్సింది ఇలా మహిళలకు 2500, నీ తులం బంగారం, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మొదటి ఏడాదిలో ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయి. మా మీద కేసులు పెట్టో, అటెన్షన్ డైవర్షన్ చేసో, డైవర్షన్ పాలిటిక్స్ తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. మేము ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రేపు మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఒక్కటే, నీ 6 గ్యారెంటీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా నీ 420 హామీలు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా మా నిరుద్యోగ యువకులకు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు దాని మీదనే జరుగుతాయి. ఇది అయిపోయింది. ఇప్పటికే 2 ఏళ్లలో నడిపి అదేదో సీరియల్ లాగా టీవీ సీరియల్ లాగా నడుపుతా ఉన్నావు. ప్రజలు నమ్మే స్థితి లేరు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త.